అందరికీ నమస్కారం. ఈరోజు మిమ్మల్ని అందరినీ కలవటానికి 2-3 ముఖ్యమైన కారణాలతో మీరందరూ తప్పనిసరిగా రావాలి అని చెప్పి నేను మీకు మెసేజ్ పెట్టడం జరిగింది. దురదృష్టవశాత్తు 1965 తర్వాత విజయవాడలో అంత భారీ ఎత్తున వరదలు రావటం దాదాపు 1960 తర్వాత ఇప్పుడే జరిగింది. ప్రభుత్వం ఏర్పడి కేవలం 100 రోజులు కూడా కాకుండా ఈ పరిస్థితిలో, ఈ ఉపత్కరణ పరిస్థితిలో ఇలాంటి ఒక దురదృష్టమైన సంఘటన జరగటం, కొంత ప్రాణ నష్టం, చాలా ఆస్తి నష్టం, ఇవన్నీ జరిగిన మాట వాస్తవమే. ఇక్కడే చంద్రబాబు నాయుడు గారి ఆయన అనుభవం, ఆయన అనుసరించిన తీరు విధానం మనం ఆలోచన చేస్తే ఈ వరదలు ఆయన కాకుండా వేరే వాళ్ళ ప్రభుత్వంలో వచ్చింటే ఈ రాష్ట్ర పరిస్థితి ఏమవుతుంది, ఏమైండేది అని భారతదేశంలో ఉన్న చాలామంది రాజకీయ నాయకులు కలిగిన సందేశం. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, ఆ నీళ్ళలో తిరిగినాడనో, బుల్డోజర్ ఎక్కాడనో, ట్రాక్టర్ ఎక్కాడనో కాదు. రాత్రి 2 గంటల వరకు 3 గంటల వరకు కూడా ఒక కలెక్టర్ ఆఫీస్లో పనిచేసి మానిటర్ చేసి 2 గంటలకు వెళ్దాం, 3 గంటలకు వెళ్దాం, బయటకు వెళ్దాం, ఎక్కడ ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ఆయన ప్రభుత్వం వచ్చినప్పుడు 2014 సంవత్సరంలో హుదూదు తుఫాన్లో వచ్చినప్పుడు ఏ విధంగా చేసే దానికంటే కూడా కొన్ని 10 రెట్లు ఎక్కువగా ఆయన కష్టపడటం. మొట్టమొదటిసారిగా భారతదేశ చరిత్రలో చూస్తే ఎంత ఉధృతంగా వరదలు వచ్చాయో అంత ఉధృతంగా కూడా ప్రజలు స్పందించి ఈ రాష్ట్రమే కాదు పక్క రాష్ట్రాల నుంచి, పక్క దేశాల నుంచి కూడా సహాయ చర్యలు ఇవాళ కూడా కొనసాగుతున్నాయంటే ఆయనపై నమ్మకం, ఈ రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టగలుగుతాడని ఏకైక నమ్మకంతో ఆ విధంగా స్పందన రావడం జరిగింది. కేరళలో కూడా ఇటీవల తుఫాన్లు వచ్చాయి, కానీ ఇంత ఉధృతంగా విరాళాలు వచ్చిన సందర్భం లేదు. కేరళలో వాళ్ళకున్న అడ్వాంటేజ్ ఎక్కువ విదేశాలు సెటిల్ అయిన వాడు ఉన్నా కూడా నిన్నటి దాకా ఇవాళ దాకా ఆంధ్రప్రదేశ్కి వచ్చినంతగా ఈ వరదలో జరిగిన ఈ నష్టం ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతో చాలామంది ఉదారంగా ముందుకు వచ్చి విరాళాలు సమర్పించడం జరిగింది. ఒక్కసారి ఈ విషయంలో మాత్రం చంద్రబాబు నాయుడు గారికి ఈ రాష్ట్ర ప్రజలందరూ కృతజ్ఞత చెప్పుకుంటున్నారు. ఆయన లీడర్షిప్ ఏంటి, ఈ వయసులో కూడా ఎంత కష్టపడగలుగుతాడా, అసలు చేయగలుగుతాడా అనేది ఒక ఎత్తి అయితే, గతంలో పనిచేసిన 2 ఇరిగేషన్ మినిస్టర్ల గురించి కొంచెం చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళు చేసిన మాటలు, ఒక ఆయన అనిల్ కుమార్, ఇంకో ఆయన అంబటి రాంబాబు. వీళ్ళ నేపథ్యం గురించి ఏంటంటే, అనిల్ కుమార్ నేను చెప్పిన మాటలు కాదు, కేవలం అనిల్ కుమార్, అంబటి రాంబాబు చెప్పిన మాటలే ఇప్పుడు మీ దగ్గర నేను మీ ముందు తీసుకొస్తున్నాను. అనిల్ కుమారు ఎమ్మెల్యే కాకముందు, అంటే ఆయన ఎమ్మెల్యే కావటం, మంత్రి జరగడం ఇమీడియట్గా జరిగిపోయింది. ఎమ్మెల్యే కాకముందు ఆయన ఎక్కడుండేవాడయ్యా అని చెప్పంటే గోలీ సోడా షాప్లో కూర్చుండేవాడు. ఇది ఆయన చెప్పిన మాటే. గోలీ సోడా షాప్లో కూర్చొని కాలం గడిపేవాడు, కాలక్షేపం చేస్తున్నాడు. గోలీ సోడా షాప్లో కూర్చున్న వ్యక్తి ఈ ఇరిగేషన్ మంత్రి అయిన తర్వాత ఇరిగేషన్ గురించి ఇవాళ ఆయన మాట్లాడుతున్నాడు. ఇది చంద్రబాబు తప్పు చేశాడు, మేము బుడిమర ప్రాజెక్టు మేము అన్నీ అది కట్టాము, ఇది కట్టాము, ఇవన్నీ మేము చేసినట్టువి. అసలు నువ్వు గోలీ సోడాలు అమ్ముకుండేవాడు, ఈ గోలీ సోడాల షాప్లో కూర్చుండేవాడు, నువ్వు ఇరిగేషన్ గురించి అంత పెద్ద సబ్జెక్ట్ గురించి మాట్లాడుతానంటే అర్థం లేకుండా టీవీల కోసం మాట్లాడటమో, రాజకీయ విమర్శలు చేయడం కోసం విమర్శ చేయడం పద్ధతి కాదు. ఇంకో ఆయన అంబటి రాంబాబు స్వయంగా ఆయనే ప్రకటించినాడు, నాకు ఇరిగేషన్ గురించి ఏమీ తెలియదు. ఒక్కసారి ఎమ్మెల్యే అయ్యాడు, ఏపీఎస్ చైర్మన్ అయ్యాడు, అడ్డమైన పనులన్నీ చేశాడు, అడ్డంగా దొరికిపోయాడు, అన్నీ ఉన్న అతను ఇరిగేషన్ గురించి మాట్లాడతాడు. అసెంబ్లీలో సాక్షాత్తు వాళ్ళ నాయకుడు, అధినేత పోలవరం ప్రాజెక్టు పైన కానీ, రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టు ఏదైనా కానీ దానిపైన చంద్రబాబు నాయుడు గారి క్లాస్ పీకుతాను అని చెప్పిన పెద్ద మనిషి, మరి నిన్న బుడిమర ప్రాజెక్టు కానీ ఇంత జరిగినప్పుడు కానీ, తుంగభద్ర ప్రాజెక్టులో గేట్లు పోయినప్పుడు కానీ నువ్వు అంత క్లాస్ పీకుతానంత అనుభవం అని జగన్మోహన్ రెడ్డి గారు, నువ్వు ఆ కన్నయ్య బదులు నువ్వే గేట్ ఇట్లా పెట్టాలి అని చెప్పి చెప్పిండొచ్చు కదా, నీ అంత క్లాస్ పీకుతానంత అనుభవం ఉండేవాడివి.
ఈ ఊకదంపుడు మాటలు, ఏదో మాట్లాడటము, మళ్ళీ ముద్దుల కార్యక్రమం స్టార్ట్ చేయటం. ఆ కర్మ ఏందో ఆ ముద్దులు ఆడవాళ్ళకే పెట్టాడు, మగవాళ్ళకి పెట్టాడు. మగవాళ్ళకి ఎందుకు ముద్దులు పెట్టడం నాకైతే అర్థం కాదు. మళ్ళీ అలర్జీనో లేదా ఇష్టం లేదో ఎందుకో తెలియదు. ముస్లిం ముతుక అంత కూడా తలపై చేయబెట్టడం, మళ్ళీ చేయబెట్టే కార్యక్రమం స్టార్ట్ చేశాడు, మళ్ళీ ముద్దుల కార్యక్రమం స్టార్ట్ చేశాడు. సరే, ఇరిగేషన్ ప్రాజెక్ట్ గురించి ఇవన్నీ మాట్లాడుతూ అమరావతి అనేది మునిగిపోయింది, అమరావతి ఇంకా లేదు, రకరకాల ప్రచారాలు ఎన్ని చేసినా ఈ దేశం అంతా గుర్తించింది ఈ చేసిన తప్పుడు ప్రచారాలు. ఇతను చెప్పింది ఒక ఎత్తు అయితే, ఇదే చంద్రబాబు నాయుడు గారు గత అధికారం 2014-19లో ఉంటే పోలవరం ప్రాజెక్ట్ ఆయన వేసిన కాంట్రాక్ట్కి వరల్డ్ గిన్నీస్ బుక్లో రికార్డ్ అయింది. వరల్డ్ గిన్నీస్ బుక్లో ఒక్కరోజు రాత్రిలో ఇన్ని స్క్వేర్ క్యూబిక్ మీటర్స్ కాంక్రీట్ చేసిన ప్రాజెక్టు లేదు, అది కేవలం పోలవరము, అది చంద్రబాబు నాయుడు అధ్యయనంలో జరిగింది. గిన్నీస్ వరల్డ్ బుక్లో జరిగిపోయింది. నువ్వు ఆయన క్లాస్ పీకుతానంటావు. జనాలు నీ క్లాస్ స్పీకర్ పంపించారు, అయినా నీకు సిగ్గు మానం ఏమాత్రం లేదు. మళ్ళీ మాట్లాడుతున్నాం, మళ్ళీ మనం అధికారంలోకి వచ్చేస్తామని చెప్పి సిగ్గులేని మనం.